అమ్మా జాబ్ వచ్చింది, నాయనకు కూడా చెప్పు. ఇప్పటి నుంచి మీరు కూడా ఏమంతా టెన్షన్ తీసుకోకండి, అన్నీ నేనే చూసుకుంటా. చెప్పడం మర్చిపోయిన, నెక్స్ట్ వీక్ తిరుపతికి పోదాం. టికెట్లు కూడా బుక్ చేసిన. ఫస్ట్ శాలరీతో తిరుపతికి పోదాం అనుకున్నా. సరేనా? నేను ఫోన్ చేస్తా, మళ్ళీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఓకేనా? ఓకేనా అమ్మా? ఓకే ఓకే. మామ జాబ్ వచ్చింది. తావుతా శాలరీ లేదురా, జాబ్ ఒక్కటే వచ్చింది. దాన్ని జాబ్ అంటారా? జాబే, నీకు అది కూడా లేదు కదా. పార్టీయా? రే మంతేం రా, ఇప్పుడేం పైసలు లేవురా. నేను అప్పుడేమో ఫోన్ చేయకపోతున్నా, ఇప్పుడేమో మానట్లేదు. ఏంది ఏడు? చెప్పురా, ఏమైంది? 2 తారీఖు అయితే? అరే నా తను పడినమ్మనే రా, ఈఎంఐలు కట్ అయిపోతాయిరా. బైక్, కారు, సైకిల్ మా అన్న కొడుకుది అయిపోయినాయిరా. లేవురా, అయిపోయినాయి. ఈరోజు నైట్ షిఫ్ట్లే. 2 అవర్స్ పండుకుంటే నైట్ 4 అవర్స్ పండుకున్నట్లు. అయితే నైటే చూసుకుందాం. చలో అన్నా, అన్నిసార్లు ఈ కొడుకులు తప్పించుకుంటారే. ఈరోజు నేను కూడా చేయను రా బై. అరే నేను ఎవరిని అనుకున్నావురా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఆటో డ్రైవర్ని కాదు. నెక్స్ట్ ఇయర్ లోపు BMW తీయాలి మామ. లేదంటే రోజు బైక్ మీద వస్తుంటే బ్యాక్ పెయిన్ వస్తుందిరా. కార్ తీయాలి, కష్టం మామ. వైట్ ఏది వస్తుందారా నాకు ఈడ అనిపిస్తుంది. నాకు కూడా. నువ్వేది పడతావు? సంతుగానికి పెళ్ళైందంటే కదా, చచ్చిపోతాడు రెస్పాన్సిబిలిటీస్ తోటి. మనలా ఉండాలిరా, ఫ్రీ బర్డ్ లాగా. అంకేం తెలుసురా, ఏదో టైం పెళ్ళి వేసుకోండు. రేపు మామ అసలు నైట్ అయితే నేను ఎదురొస్తలేదురా, ఏం అర్థమైతే లేదురా జీవితం. ఇంట్రుకలు కూడా పోతున్నాయిరా, బ్యాక్ పెయిన్ కూడా వస్తుందిరా. అసలు ఆ శాలరీ సరిపోతలేదురా. నా వల్ల అయితలేదురా అసలు. ఎందుకో ఏమో మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ సెట్ కావురా. నేను పోయి హ్యాపీగా గొర్రెలు పెంచుకుంటా. 4 గొర్రెలు ఉన్నాయంట, ఇంకా 4 తెచ్చుకుంటా. హ్యాపీగా అన్నీ బతుకుతారా పోయి, సద్గురులాగా హ్యాపీగా. ఎందుకు ఈ గొర్రెలతో నా వల్ల అయితే లేదురా. ఇంకేంటి మరి? ఇంకేంటి ప్లాన్స్ ఏంటి? పటాన్ చెరువులో చేపలు పడ్డానికి అసలు వస్తావా? ఎలా ఉందంటే మరి ఆఫీస్లో అవుటింగ్స్, ఫ్రెషర్స్, అమ్మాయిలు అందరు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు బాస్. మనకు వర్కౌట్ కాదు. ఎందుకులే మళ్ళీ అని భయం.